మాస్ జోనర్కి ఎప్పుడు క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఏ హీరోకైనా తన కెరియర్లో ఒక్కసారైనా మాస్ హీరోలా చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు. అది హై రేంజ్ హీరోలైనా, మీడియం రేంజ్ హీరోలైనా, లేకపోతే కొత్త కుర్రాలైనా. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలు హీరోల మార్కెట్ను పెంచే సినిమాలుగా మారతాయి. సిద్ధు జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్, నవీన్ పొలిశెట్టి లాంటి యంగ్ హీరోలు ఇప్పటికే తమ స్టైల్లో తమ ప్రత్యేకతను చూపించారు. వీళ్ళకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ ఇప్పుడు వీరందరూ మాస్ యాక్షన్ మూవీస్పై ఆసక్తి చూపిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ప్రాజెక్టులు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆయన మాస్ యాక్షన్ మూవీ చేయాలని చూస్తున్నాడు. ఆయన కొత్త సినిమా అనగనగా ఒక రాజు కూడా కొంతవరకు మాస్ టచ్ కలిగిన సినిమా అని ఇండస్ట్రీలో అంటున్నారు. డీజే టిల్లు ఫ్రాంచైజీతో సిద్ధు జొన్నలగడ్డ తన మార్కెట్ను విస్తరించుకున్నాడు. ఇప్పుడు మరింత గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతానికి జాక్, తెలుసు కదా అనే రొమాంటిక్ డ్రామాలు చేస్తున్నప్పటికీ దర్శకుడు రవికాంత్ పేరెప్పుతో ఓ మాస్ యాక్షన్ మూవీకి సైన్ చేశాడు. దీని ద్వారా తమ మాస్ అప్పీల్ పెంచుకోవాలని చూస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎప్పటి నుంచో మాస్ సినిమాలతో తన మార్కెట్ను పెంచాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు అతనికి అది పూర్తిగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా తన స్థాయి పెంచుకోవాలని చూస్తున్నాడు. అయితే హీరోలు మాస్ సినిమాల బాటలో నడిచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విశ్వక్సేన్ లాంటి హీరో మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో మాస్ జానర్ను ఎంచుకున్నప్పటికీ వీటికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ప్రేక్షకులు వీరి నుండి కొత్తదనం కోరుకుంటున్నారు. కానీ స్టార్ హీరోలు ఇప్పటికే మాస్ జానర్ను పాలిస్తున్న సమయంలో కొత్తగా వస్తున్న యువ హీరోల నుంచి కొత్త మాస్ స్టోరీస్తో సినిమాలు చేస్తే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే పాత స్టోరీ అయినా కొత్త ఎలివేషన్ కామెడీ బాగుంటే కొంచెమైనా కొత్త టచ్ ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.